अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद वसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। कांग्रेस पार्टी ने केसीआर हुकूमत पर रियासत में कुछ नहीं करने का इल्ज़ाम लगाया है। पीसीसी के नुमाइंदों सुप्रभात राव और एम बालाकृष्णा ने तंज किया कि केसीआर ने क्या किया है और वो जो कहते हैं वो कुछ नहीं है। उन्होंने तेलंगाना दहाई की तकरीबात के नाम पर करोड़ों रुपये सर्व किए हैं। इन ख्यालात का इजहार इन दोनों ने प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए किया है। इन्होंने सवाल किया कि तेलंगाना जो एक अमीर रियासत होने के बावजूद कर्ज में क्यों डूबती जा रही है। उन्होंने कहा कि रियासत में किसानों की खुदकशी का सिलसिला रुका नहीं है, लेकिन ये लोग जश्न मना रहे हैं। उन्होंने कहा कि केसीआर हुकूमत ने किसी भी शोबे में कोई तरक्की नहीं की है। उन्होंने ऐलान किया कि वो इस माह की 22 तारीख को प्रदेश कमेटी की तरफ से दी गई कॉल के मुताबिक रियासत भर में एहतजाज करेंगे ताकि लोगों को केसीआर की धोखाधड़ी से आगाह किया जा सके। इस मौके पर कांग्रेस कायदीन आर पोचन्ना, रामायणपेट के साबिक सदर स्वामी, रामायणपेट टाउन सेक्रेटरी वेंकटेश, मेदक जिला सोशल मीडिया कोऑर्डिनेटर श्रीकांत रेड्डी के अलावा दीगर अहम शख्सियात शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत है। नाजरीन, जैसा कि आप देख रहे हैं, हम ज़िले मेदक की तारीख में पहली मरतबा उर्दू ज़ुबान में आप तक ज़िले की अहम खबरें पहुंचा रहे हैं। लिहाजा हम आपसे गुजारिश करते हैं कि आप लोग भी ज़रूर हमारे चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें और साथ ही साथ बेल आइकन के बटन को भी दबा दें ताकि हमारी जानिब से जब कभी भी किसी भी किस्म की अपडेट दी जाए तो उसकी इत्तला आपको नोटिफिकेशन के ज़रिए सबसे पहले मिल सके। नाजरीन, अगर आप लोग अपने कारोबार या किसी और किस्म के मुताल्लिक़ हमारे चैनल पर इश्तिहार देना चाहते हों या फिर एडवर्टाइजिंग करवाना चाहते हों तो हमारे सेल नंबर 9000214611 पर हमसे रब्त पैदा करें। आइए न्यूज़ के सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश है। కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలను ఖండిస్తూ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా తొంగలో దొక్కి అటు నిరుద్యోగ వృత్తి ఇస్తామని వాళ్ళను మోసం చేసి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేసి దళిత రైతులకు 3 ఎకరాల భూమి ఇస్తామని వాళ్ళని మోసం చేసి అమరవీరులకు కుటుంబాలను ఆదుకుంటామని ప్రతి ఒక్క మోసం చేసి దగా చేసిన ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మెదక్ ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆర్డీఓ గారికి భారీ ర్యాలీతో మన నిరసన తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ దిష్టి బొమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేయబోతుంది। 22వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలందరూ భారీ స్థాయిలో పాల్గొని మెదక్లో జరిగే భారీ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం। తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాలు కాదు, ఈ దశాబ్ది దగా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది। రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 119 నియోజకవర్గాలలో భారీ నిరసనలతో, ర్యాలీలతో, దిష్టిబొమ్మ దహనాలతో మండల స్థాయి నియోజకవర్గ కేంద్రాలు ఉంటే మండలాల్లో, ఆర్డీఓ స్థాయి ఉంటే రెవెన్యూ డివిజన్ అధికారి గారికి మెమోరాండం సమర్పించడం అని చెప్పేసి చెప్పడం జరిగింది। మెదక్ నియోజకవర్గంలో ఈసారి భారీ ఎత్తున యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకోండి, ఎన్ఎస్యు అనుకోండి, అనుబంధ సంఘాలు అనుకోండి, కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకుల వరకు కూడా మెదక్ నియోజకవర్గంలో భారీ ర్యాలీ చేపడుతూ బీఆర్ఎస్ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 10 తలకాయలు పెట్టి ఒక దిష్టి బొమ్మ తయారు చేసి దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు విఫలమైనవి, ముఖ్యమైన హామీలు విఫలమైనవి। దళితులకు 3 ఎకరాల భూమి అనుకోండి, నిరుద్యోగ భృతి అనుకోండి, పోడు భూముల సమస్యని అనుకోండి, అలా 10 అంశాలతోటి 10 తలకాయలు పెట్టి కేసీఆర్ గారిని దిష్టి బొమ్మ దహనం చేసి ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి। కాబట్టి మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి తీసుకొచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదలాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి తెలియజేస్తున్నాం।